గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో అయితే ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ దమ్ము వాళ్ళదే, మా దమ్ము మాది. దేని బదులుగా ఏది గెలుస్తుంది నాకు తెలియదు. ఇక్కడైతే అభివృద్ధి పరంగా చూసుకోవాలంటే గత 10 సంవత్సరాలుగా జాగ్రత్తగా అభివృద్ధి పదంలో నడిపించారండి. కట్టుమాది ఏంటంటే వాటర్ లిస్ట్ అండి. కానీ ఏంటంటే ఆయన చేసిన విధానం బట్టి అయితే ఎవరికి ఇచ్చారన్న పథకాలు? అందరికి పథకాలు వస్తున్నాయి. అది ఎవరికి ఇచ్చారు చెప్పండి. ప్రజలే చెప్తున్నారు. పథకాలు చేంజ్ చేశాడండి. చెప్పండి ఏం చేశారు? ఎంత ఇచ్చాడండి? 175 నియోజకవర్గాల్లో 30 నుంచి 40 సీట్లు డిపాజిట్ కోల్పోతారండి. ఎవరు 20 పోతే నన్ను అటు వచ్చాడు మీరు. ఎవరు గెలుస్తారు? 50,000 పైనే. అదే ఉంటారు లేకుండా పెచ్చన కొడుకులండి. ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో అవుతున్నాం. ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన నుండి నిమ్మల రామానాయుడు అయితే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గుడాల గోపి కూడా పోటీ చేస్తున్నారు. అయితే వీరిద్దరిలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. నాతో రండి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా? ఏమోనండి, మాకు తెలియదండి. తెలీదా? మాకు తెలియదండి. మీకు తెలియదే? ఐడియా లేదు అంతే. ఎవరో ఒకరు వచ్చినా మాకే ఒకటే. వచ్చే ఎన్నికల్లో పాలకొల్లో వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా? రామనాయుడు గారు వస్తారు. రామానాయుడు ఎంత మెజార్టీ? మెజార్టీ అయితే మాకు అయితే మరి పథకాలు ఇస్తున్నారు కదా, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇస్తుంది. మరి వాళ్ళు గెలవరా? పెద్ద రాజకీయం ఏంటంటే రామనాయుడు గారు వస్తారని. అండ్ మీకు పాలకొల్లో మాకు పాలకొల్లు పార్టీ కలిసి రామనాయుడు కలిసి ఎంత మెజార్టీ? మెజార్టీ చెప్పలేదండి. ఎక్కువ రావచ్చు, మెజార్టీలో రావచ్చు. టీడీపీ నగ్గుద్దా, రామనాయుడు ఎంత మెజార్టీ? 10,000 రావచ్చు అంటే కొద్దిగా ట్రప్గా ఉంది. మరి వైసీపీ నగ్గుద్ది అంటాను ఎవరు? వాళ్ళ దమ్ము వాళ్ళదే, మా దమ్ము మాది. మొత్తం మీద నగ్గుద్ది టీడీపీ. టీడీపీ గెలుతుంది. ఏది గెలుతుంది చెప్పు. రాదక్కర్లేదు. తెలియదండి నాకు. తెలీదా? ఓటు ఉందా? ఓటు ఉంది. మరి దేనికి వేస్తావు? ఏమో ఒకటి పెట్టారు. దేని బదులుగా వేస్తావు? వేస్తాను నేను కూడా. ఏది గెలుతుంది? నాకు తెలియదు. అదే అసలు గురించి పట్టించుకోండి. పాలకొల్లు టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా? సార్ ఇక్కడైతే అభివృద్ధి పరంగా చూసుకోవాలంటే గత 10 సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా సరే నిమ్మల రామానాయుడు గారు జాగ్రత్తగా అభివృద్ధి పదంలో నడిపించారండి. కట్టుమాది ఏంటంటే వాటర్ లిస్ట్ అండి. కానీ ఏంటంటే ఆయన చేసిన విధానం బట్టి అయితే రామానాయుడు గారు, నేనైతే తెలుగుదేశం కాదు అయినా చెప్తున్నాను, మా పాలకొల్లు ఉంది. ఒక శ్మశానం చూసుకోండి, మాది డీలక్స్ సెంటర్ అండి. లాగులు కాంచి అలా మాతృడి దాకా వెళ్ళిన రోడ్డు కూడా చాలా అధ్వానం పరిస్థితిలో ఉండేది. ఈ రోజుని ఆ ఏరియా చూస్తే రామానాయుడు గారు లెగ్గుతారని మా యొక్క అభిప్రాయం. వచ్చే ఎన్నికల్లో పాలకొల్లో వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుంది? టీడీపీ అండి. అంటే పథకాలు ఇచ్చే ఉన్నారు కదా, వైసీపీ గెలుతుందని చెప్తున్నారు. ఎవరికి ఇచ్చారన్న పథకాలు? అందరికి పథకాలు వస్తున్నాయి అంటారు. అది ఎవరికి ఇచ్చారు చెప్పండి. ప్రజలే చెప్తున్నారు. పథకాలు చేంజ్ చేశాడండి. చెప్పండి ఏం చేశారు? ఎంత ఇచ్చాడండి? 30 రూపాయలు ఇచ్చాడు డైలీ అండి. 30 రూపాయల కోసం ఓటు వేయమంటారా? 2024 ఇక్కడే కదండి. 175 నియోజకవర్గాల్లో 30 నుంచి 40 సీట్లు డిపాజిట్ కోల్పోతారండి. ఎవరు? టీడీపీ నుంచి మీకు ఎవరైనా సరే 30-40 అంతే పోయి. 175లో 30-20 పోతే నన్ను అటు వచ్చాడు మీరు. ఎవరు గెలుస్తారు? టీడీపీనండి. 150+ అండి. ఇక్కడ పాలకొల్లు మెజార్టీ రామానాయుడు గారు అండి. ఎంత మెజార్టీ అంటే? 50+ అండి. 50,000 పైనే. ఎవరు వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. అదే ఉంటారు లేకుండా పెచ్చన కొడుకులండి. మీరు? టీడీపీ అన్న. టీడీపీ గెలుస్తుంది. ఎంత మెజార్టీ? 50,000 పైన ఉంటుంది అన్న. మీరు? టీడీపీ అండి. నిమ్మల రామానాయుడు గారిని కొట్టింది పాలకొల్లు. ఎవరు పాలకొల్లు చాలా అభివృద్ధి చేశారండి. వెళ్ళి శ్మశానం చూడండి, శ్మశానం చూడండి, పార్కు రకంగా చేశారండి. కంపల్సరీ ఆయన గెలుస్తారండి. అన్న చిన్న పల్లెటూరులో రోడ్డు వెళ్ళలేని చిన్న ఇరుకు రోడ్లో సందులో ఒక 2 అడుగుల రోడ్లో 3 మీటర్లు ఉన్నా సరే వేసాడు ఆయన. ఎవరైనా అయితే చిన్నదాన్ని మేము ఇంటికి కాన్స్టిట్యున్సీలో ఉంటే మీకు తెలుస్తుంది. ప్రతి గడపకి ఆయన టచ్ చేసి వెళ్తారండి. కష్టం అంటే వీళ్ళండి చూసి వెళ్ళిపోతారండి. వీళ్ళతో మన పోటీ ఏంటి సార్? సింహం ఇక్కడండి రామానాయుడు. అదే పాలకొల్లో వచ్చే ఎన్నికల్లో నిమ్మల రామానాయుడు గెలుస్తాడా, వైసీపీ గెలుస్తాడా? ఒకటే అని ఎవరు గెలుస్తారు చెప్పలేరా? అభివృద్ధి ఎలాగుంటే అందరూ ఆ అభివృద్ధికే ఇక్కడ ఓట్లు పడేలాగా ఉంది. ఇక్కడ అభివృద్ధి ఉందా లేదా? ఇప్పుడు పాలకొల్లుకి అయితే ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గారు బాగానే చేశారు. మెయిన్ ఏంటంటే మాకు ఇక్కడ పాలకొల్లులో ఎవరైనా కాలం చేస్తే డెడ్ బాడీని తీసుకెళ్ళాలంటే నరకం చూసేవాళ్ళం. ఈ రోజున అది లేదండి. పూలపాన్పు మీద వెళ్తుంది.
అది ఒక్కటి చాలు సార్. అటువంటి వ్యక్తిని మనం మళ్ళీ ఎన్నుకుంటే బాగుంటుందని ఆలోచన. అంటే ఎంత మెజార్టీ వస్తుంది? మెజార్టీ అంటే అసలు బుర్రున్నవాడైతే 100% రావాలి. ఎవరికి వెయ్యాలి? రామానాయుడు. వచ్చే ఎన్నికల్లో పాలకొల్లో టీడీపీ గెలవబోతుందా, వైసీపీ గెలవబోతుంది? టీడీపీ గెలుస్తుంది. అంటే పథకాలు ఇచ్చి ఉంటున్నారు వైసీపీ వాళ్ళు. పథకాలు ఇస్తే ఎవరికీ అంటే డెవలప్మెంట్ ఏది, రాజధాని ఏది, చదువుకున్న పిల్లలకి భవిష్యత్తు ఏది, ఒకసారి ఆలోచించండి. పథకాలు ఇస్తున్నారు కరెక్టే, దానికి తగ్గట్టుగా రాజధాని ఏది మనకి చెప్పుకోవడానికి ఏది? పక్క రాష్ట్రాలకు వెళ్తుంటే మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా చూస్తున్నారు వాళ్ళు. అది రాజధాని లేదండి, 3 ముక్కలాట కింద ఉంది కదా. ఒక రాజధాని లేదు ఏమంటే, ఒక సాఫ్ట్వేర్ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఒక ఇండివిజువల్గా బతకడానికి లేదు. డబ్బులు వేస్తున్నారంటే డబ్బులు ఏంది దేనికంటే? సామాన్యులు బతకాలి కదండి. పక్క రాష్ట్రాలకి మనకి ఎంత తేడా ఉంది. మెజార్టీ ఇంతకు ముందు మీద కూడా ఎక్కువ వస్తుందండి. ఇది 1 సైడ్ సీట్, అందులో డౌట్ లేదు. ఇది నా ఒపీనియనే, అది ప్రజల ఒపీనియన్, నా ఒపీనియన్. వచ్చే ఎన్నికల్లో పాలకొల్లో వైఎస్ఆర్సీపీ నొప్పుతుందా, టీడీపీ నొప్పుతుందా? కానీ మేము చెప్పకూడదు, ఇంకే చెప్పకూడదు. అది యాక్చువల్గా వైఎస్ఆర్సీపీకే ఎక్కువ పాజిబిలిటీ ఉంది అని మాత్రం చెప్పకూడదు. వచ్చే ఎన్నికల్లో పాలకొల్లో టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా? చెప్పమ్మా. ఇది వచ్చినా మనకి మన పని మనదే. ఓటు వచ్చిందా? అక్కడ వెళ్ళగండి, నువ్వు అక్కడ వెళ్తానులే. వచ్చే ఎన్నికల్లో పాలకొల్లో తెలుగుదేశం గెలుతుందా, వైసీపీ గెలుతుందా? తెలుగుదేశం గెలుద్దన్న. ఎంత మెజార్టీ? మెజార్టీ తెలియదు, ఇప్పుడు వచ్చింది ఓటకు. దేనికి వేస్తాను? చంద్రబాబు నాయుడుకి. ఏం చెప్పనండి, ఇక్కడ చెప్పలేరా? చెప్పను. చెప్పరా? సరే. తమ్ముడు, పాలకొల్లో వచ్చే ఎన్నికలు తెలుగుదేశం గెలుతుందా, వైసీపీ గెలుతుందా? జనసేన తెలుగుదేశం కలిపి గెలుతారు. సార్, వచ్చే ఎన్నికల్లో పాలకొల్లో వైసీపీ గెలుస్తుందా, తెలుగుదేశం గెలుతుందా? తెలుగుదేశం గెలుతారు. ఎంత మెజార్టీ? మెజార్టీ అంటే చెప్పలేం, కానీ ఇదివరకు మీద మరి జగన్ ఎలా చేశాడు కాబట్టి. అంటే పథకాలు ఇస్తున్నా ఉన్నారు కదా జగన్. పథకాలు ఏమి ఇస్తారండి? పథకాలు ఏమి లేవు కదా. పథకాలు పోనీ ఏమి ఇస్తారో చెప్పండి, మీరే చెప్పండి. పోనీ ఏమైనా ఇచ్చారా పథకాలు? పథకాలు అయితే ఏమి లేవన్నా. అది పాలకొల్లో తెలుగుదేశం గెలుతుందా, వైసీపీ గెలుతుందా? మరండి రెండు పోటీగా ఉన్నాయి కదా. ఉన్నాయండి. ఆ దేవుడి దయ్యా మేలుమల్లో ఉంది. ఇద్దరు రావాలి, ఎవరికి వచ్చినా జగన్ ఒక్క కాడ బాగుంటుంది అనుకున్నాం. ఐదు తిప్పు, ఏదో కంగారు పడతాడు కదా, మాట్లాడుతూ. వచ్చే ఎన్నికల్లో పాలకొల్లో టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా? టీడీపీ వస్తుంది. పథకాలు ఇచ్చి ఉంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. పథకాలు కూడా మాకు అన్న టీడీపీ వస్తుంది. ఎంత మెజార్టీ? మెజార్టీ 30 దాకా వస్తుంది. 30 ఓట్ల 30,000. 30,000. మా ఎమ్మెల్యే అటువంటి ఆయన బాగా చేశాడు పనులు. ఏం చేశాడు? మొత్తం పనులు ఏంటి చేసే పనులు చెప్పక్కర్లేదు. బాబాయ్, వచ్చే ఎన్నికల్లో పాలకొల్లో వైసీపీ వెళ్తుందా, టీడీపీకి వెళ్తుంది? తెలుగుదేశం గెలుస్తుందా? తెలుగుదేశం. మరి పనులు ఏమైనా చేశాడా? బాగా చేశాను. చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలండి మాకు. ఓకే, ఇక్కడ ఎంత మెజార్టీ వస్తుంది? వస్తుందండి, ఇంచుమించు ఒక 50-60 దాకా వస్తుంది. 50,000 60,000 వస్తుంది. వస్తుంది. రామనాయుడు గారు బ్రహ్మాండం. ఆయనే రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఆయనే గెలవాలని అందరం కోరుకుంటాం. అలాగే అలా కూర్చోను, అలా కూర్చో. బాబాయ్, వచ్చే ఎన్నికల్లో పాలకొల్లో వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా? తెలుగుదేశం గెలుతుందండి. తెలుగుదేశం ఎందుకు గెలవాలనుకుంటున్నాం? ఎందుకంటే పను వర్క్ అది చేస్తాడు కాబట్టి. ఇప్పుడు మటుకు వర్క్ చేయలేదు అసలు. నా బంధుల పథకాలు, దేనికి ఉపకారం పథకాలు. రామనాయుడు ఏం చేశాడు మీకు? రామనాయుడు రోడ్లు ఏం చేయడు. ఒకసారి సుశానం గడికి వెళ్తే తెలుస్తుందండి. శ్మశానం గడికి వెళ్ళాలా? వెళ్తే తెలుస్తుందండి అది ఏం చేసింది. దాంట్లో పడుకోవచ్చు, శ్మశానంలో పడుకోవచ్చు. అయ్యో, దెయ్యాలు ఉంటాయంటారా? దెయ్యాలే బొంద. అంత ఇంద్రభవనంగా ఉంది అక్కడ. శ్మశానంలో పడుకుంటాం బాగోదు కదా బాబాయ్. అంతలా చేసాడండి చెప్తున్నాను. అంతలా చేసాడు అంటావా? ఓకే, అయితే ఎవరికి వెళ్తారు ఇక్కడ? ఆడేది గెలిచాడండి. ఎవరు? తెలుగుదేశం గెలుతుంది.